హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 16వ అధ్యాయం ముగించుకొని 17వ అధ్యాయానికి ప్రవేశిస్తున్నాం. సో 16వ అధ్యాయంలో మనం చూసాం పరీక్షిత్ మహారాజు ఏ విధంగా తన ఫస్ట్ సూత గోస్వామి సంక్షిప్తంగా చెప్పాడు అన్నమాట. ఆయన యొక్క పాలన, ఆయన ఎట్లా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఇట్లా ఐరావతి అని చెప్పేసి ఉత్తర రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆయన ఎట్లా యజ్ఞాలు చేశాడు, తర్వాత కృపాచార్యుడి గురువుగా పెట్టుకొని, తర్వాత కలిని ఆయన ఎట్లా నిర్బంధించాడు. సో ఆ విషయాల్ని సంక్షిప్తం చెప్తూ, సో సౌనకాది ఋషులు అడిగారన్నమాట ప్రశ్న. కలిని చంపేయాల్సింది కదా, ఎందుకు ఆయన జస్ట్ శిక్ష మాత్రం వేసి వదిలేశాడు అని. హరే కృష్ణ. సో సౌనకాది ఋషులు ఇంకా ఏమడుగుతున్నారంటే, ఏవైతే ఆ, మనం పరిషత్ మహారాజు గురించి మనం మాట్లాడుకోబోతున్నామో అవి కృష్ణుడికి సంబంధంలో ఉంటే అయితేనే చెప్పండి. కృష్ణ సంబంధ విషయాల్లో ఎక్కడల్లా సరే మన పరిషత్ మహారాజు యొక్క ఘటనలు వస్తాయో వాటి వరకే మాకు వివరించండి. మిగిలిన వాటి గురించి మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తారు అన్నమాట. అంటే అర్థం ఏంటి అంటే, ఏదైనా సరే అది కృష్ణ సంబంధంలో ఉంటేనే ఇవ్వండి, మిగిలింది అయితే మాకు అవసరం లేదు. అంటే పరిషత్ మహారాజ్ జీవితం చాలా ఉంటుంది, చాలా ఘటనలు జరిగి ఉంటాయి, కానీ మాకు అవన్నీ వివరణలు అవసరం లేదు. మాకు ఓన్లీ కృష్ణ సంబంధ విషయాలు అయితేనే చెప్పండి. ఎక్కడెక్కడల్లా ముడిపడి ఉన్నాయో, కృష్ణ లీలకి ముడిపడి ఉన్నాయో వాటి వరకే వివరించమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉందన్నమాట. అంటే ఆ నే- కృష్ణ కథా లీలామృతం నిజంగా అది మన ఆయుష్ని పెంచుతుంది అని. ఇది యమరాజు కూడా అక్కడే స్వయంగా వచ్చి వింటాడు. కాబట్టి యమరాజుకి ఆ, ఎక్కడైతే కృష్ణ కథ ఉంటుందో, కృష్ణ కథని ఎవరైతే వింటారో వాళ్ళ మీద తన యొక్క ఆధిపత్యం ఇంకా ఉండదు అని. కాబట్టి పరిషత్ మహారాజు గురించి ముఖ్యంగా కృష్ణ కథ సంబంధించిన విషయాలు ఎవరైతే మందబుద్ధులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే రాత్రులు వాళ్ళు నిద్రపోవడం, పగలంతా కష్టపడడం తప్ప వాళ్ళు ఎక్కడ కూడా కృష్ణుడి గురించి వాళ్ళు ఆ సంబంధించిన విషయాలు ఏది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళు నిజంగా వాళ్ళు మందబుద్ధి అని చెప్తారు. సో ఆ తర్వాత ఏ విధంగా పరిషత్ మహారాజు వివిధ ప్రాంతాలని తాను వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు, అంటే అది రాజు యొక్క బాధ్యత కదా, ప్రాంతాలు వెళ్తూ వెళ్తూ అక్కడ ఎక్కడైనా సరే అధర్మం ఏదైనా ఉంటే దాన్ని అదుపులో తీసుకొని గట్టిగా ధర్మాన్ని స్థాపిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన విన్నాడు అన్నమాట. ఏ విధంగా పాండవులకి కృష్ణుడు ఏ విధంగా దూతగానో, ఒక తండ్రిగానో, ఒక స్నేహితుడిగానో, ఆ, ఒక శ్రేయోభిలాషిగానో ఎలా వాళ్ళకి అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాడో పాండవుల గురించి కీర్తిస్తున్న వినడం చాలా చాలా ఆనందం వేసింది అన్నమాట అతను. అప్పుడే తను వెళ్తూ ఉండగా అక్కడ ఎద్దు, ఆవు ఈ రెండు సంభాషించుకుంటున్నాయి అన్నమాట. వాటి స్థితి చాలా దారుణంగా ఉంది. ఎస్పెషల్ గా ఎద్దుకి 4 కాళ్ళు దగ్గర ఒకే కాలు ఉంది. ఆవు ఏడుస్తూ ఆ, సరిగ్గా ఆవు దూడలేక చాలా దారుణ స్థితిలో ఉందన్నమాట. సో అక్కడ అవి మాట్లాడుకుంటున్నాయి అన్నమాట. అంటే ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఎద్దు వచ్చి ఆవు నడుతుంది. యాక్చువల్గా ఎద్దు వచ్చి ధర్మము, ఆవు వచ్చి భూమి. అయితే నీకు నీ బ- నీ నీ యొక్క పాత, అంటే దూరంగా ఒక ఫ్రెండ్ ఎవరైనా వాళ్ళ గురించి ఏమైనా తలుచుకుంటున్నావా, లేకపోతే నీ స్థితి ఏమైనా బాగాలేదా? నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలాగే ఇప్పుడున్న బ్రాహ్మణులు ఏమైనా సరే అర్హత లేకపోయిన వాళ్ళు కూడా వేదాలని పాండిత్యాన్ని చెప్తున్నారా? సో లేదా మనుషులు, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మబద్ధంగా వాళ్ళు అందించట్లేదా పాలనని? లేదా ఇప్పుడు నువ్వు భగవంతుడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి, ఆ, ఇప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి నువ్వు ఏమైనా ఇప్పుడైనా బాధపడుతున్నావా అన్నట్టుగా భూమి అడగడం, సారీ, ఎద్దు ఆవును అడుగుతుంది, ధర్మం భూమిని అడుగుతా ఉంది అన్నమాట. అప్పుడు ఆ భూమి ఏమంటుంది? ఎస్, నిజంగానే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి
నిజంగా ఆయన ఉన్నంత వరకు నాకు ఇదేమీ భారం అనిపించలేదు. ఆయన పాద స్పర్శ నన్ను తగులుతున్నంత వరకు నాకు రోమోత్సవం, అంటే ఒళ్ళు పులకరించిపోయేది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు రాక్షసులు రావడం ప్రారంభించారు. ఉమ్, ఇప్పుడు ధర్మం లేకపోవడం వల్ల చాలా వరకు ఆ నాకు చాలా భారంగా అనిపిస్తా ఉంది. భగవంతుడు లేకపోవడం ఇంకా చాలా లోటుగా అనిపిస్తా ఉంది అని చెప్పేసి ధర్మం వచ్చేసి భూమి భూమి వచ్చి ఆమె యొక్క బాధని వెళ్ళగక్కిందనమాట ఆమె. అయితే అదే సమయంలో అక్కడికి పరీక్షిత్ మహారాజు రావడం జరిగింది. ఇది మనం 16 అధ్యాయంలో చూసాము. ఇప్పుడు 17 అధ్యాయంలో ముఖ్యంగా అక్కడికి రాగానే ఆ, ఎవరు పరీక్షిత్ మహారాజు అక్కడ రాగానే వాళ్ళిద్దరి పరిస్థితిని చూశాడు. ఎస్పెషల్ అక్కడ ఎవరు ఉన్నారు అని అంటే అక్కడ టైంలో అదే ఆయన ప్రాంతాలు వెళ్తూ ఉన్నాడు కదా, చూసుకుంటూ హస్తినాపూర్ నుంచి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు కురుక్షేత్రం దగ్గర చూశాడు అనమాట. ఏం చేశాడంటే ఒక శూద్రుడు అయినటువంటి ఒక వ్యక్తి ఒక రాజు వేషంలో ఎద్దుని ఆవుని గదతో వాటిని కట్టడం గమనించాడు అనమాట. వాటిని ఎద్దుని ఆవుని తన దగ్గర ఒక గద ఉంది, చూడడానికి రాజులాగా ఉన్నాడు కానీ యాక్చువల్ గా చాలా భయంకరంగా ఉన్నాడు అనమాట. చూడడానికి కొడుతున్నాడు. ఎద్దు చాలా భయంతో మూత్రం పోసుకుంటూ ఒక కాలుపై నిల్చొని ఉంది, భయంతో నిల్చొని ఉంది అనమాట. అంటే ఆ విధంగా తాను దాన్ని దాన్ని వేధిస్తున్నాడు అనమాట. అలాగే ఆవు కన్నీరు గారుస్తూ బలహీనంగా కనిపించింది. సో, తను వెళ్తూ ఉన్నాడు, పరిశుద్ధ భారతి వెళ్తున్నప్పుడు ఈ ఘటన కనిపించింది. ఈ ఘటన కనిపించడంతో అక్కడే రథంపై నిలబడి ఆయన బాణాన్ని ఎక్కుపెట్టి ఆ శూరుడితో ఇలా మాట్లాడసాగాడు అనమాట. సో పరిషత్ మహారాజు అంటే రాజు అయినప్పటికీ కూడా ప్రజలకు మాత్రమే రాజు కాదనమాట. అక్కడ ఉన్న జంతువులకు కూడా తనే బాధ్యత వహించాలి. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది హై పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. అంటే హోదా, అందరి మీద మనకి అధికారము, పెత్తనము, ఆ, ఇవి కావాలని కోరుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా అధికారం కోరుకోవడం అంటే మనం చాలా బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకోవాలి అని అంటే మనం చాలా వ్యక్తిగతంగా చాలా కోల్పోవాలి, చాలా చాలా త్యజించాలన్నమాట మనం. ఎందుకనంటే ఇప్పుడు మనం అధికారంలో ఉండి మనం అధికారంలో ఉన్నామంటే మనకేంటి బాధ్యత ఎక్కువ అన్నమాట. అంటే ఆ బాధ్యతలు నిర్వర్తించడంలో ఎవరైనా సరే తప్పులు చేసినా సరే, వాళ్ళు పుణ్యం చేసినా సరే, పాపం చేసినా సరే, రాజుకి 1/6 వంతు భాగం ఉందన్నమాట. అంటే అంత బాధ్యత అన్నమాట. ఇప్పుడు మనం ఇండివిజువల్ గా ఉండి మనం పాపం చేస్తే మనం ఏం చేస్తామో మనకే దాని ఫలితం వస్తుంది. కానీ మనం అధికారం తీసుకున్నప్పుడు, ఎస్పెషల్ ఒక బాధ్యత తీసుకున్నప్పుడు, మన హయాంలో ఎవరు తప్పు చేసినా సరే, మన హయాంలో వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల్లో మనకు కూడా 1/6 వంతు వస్తుంది అనమాట. అంత ఈజీ కాదు. సో చాలా మంది అధికారంతో మనకి బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం విచ్చలవిడిగా ఎలాగంటే అలాగ మనం ఆ అజమాయిషి చెలాయించి మనకు కావాల్సింది మనం చేయించుకోవచ్చు అని ఆ భ్రమలో చాలా మంది ఆరాట పడుతున్నారు అనమాట ఇక్కడ. మాకు అధికారం కావాలని. కానీ అధికారంతో పాటు బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అధికారంలో ఉండే వాళ్ళు ఆ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ తన తన కొలువులో ఉన్నటువంటి జంతువులకి ఏదైనా ఒకసారి తనకే బాధ్యత ఉంది అన్నమాట. అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ పషిత్ మహారాజు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ప్రజలు మాత్రమే చూడట్లేదు, అక్కడ ఉన్నటువంటి జంతువుల పరిస్థితులు అవి హాయిగానే ఉన్నాయా, అవి బలంగా ఉన్నాయా, ఆరోగ్యకరంగా ఉన్నాయా, అది కూడా చూసుకోవాల్సిందే అన్నమాట. అది కూడా రాజు బాధ్యత. అందుకని ఇక్కడ మనం గమనిస్తే కనుక అది గమనించాడు అనమాట. ఏంటి, ఒక వ్యక్తి ఎద్దుని ఆవును కొడుతున్నాడు. వెంటనే తాను లేచి రథం మీద బాణాలు ఎక్కిపెట్టి చూడు తీయాలంటున్నాడు. అసలు నువ్వు ఎవరివి? చూడడానికి బలవంతుడిగా ఉన్నావు కానీ నా రక్షణలోని నిస్సహాయ జీవులను హింసిస్తున్నావు. చూడడానికి బలవంతుడుగా ఉన్నవాడు ఎప్పుడు బలహీనుల్ని మీద మనం అజమాయిషి చేయకూడదు. వీలైతే బలహీనులకి మన బలం వాళ్ళకి తోడయ్యి, సో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగడానికి,
ముఖ్యంగా భక్తులు ఎదగడానికి మనం తోడ్పాటు అందించాలి. ఎస్పెషల్ గా మనకు ఉన్నటువంటి అది డబ్బులు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, అధికారం కావచ్చు, ఏదున్నా సరే అది బలహీనులకి ఉపయోగపడాలి. వాళ్ళని కృష్ణుడికి దగ్గర చేయాలన్నమాట. అందుకే కొంతమందికి భగవంతుడు ఐశ్వర్యం ఇస్తున్నాడు, కొంతమంది తెలివితేటలు ఇస్తున్నాడు, కొంతమంది బలాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు ఇస్తాడు భగవంతుడు అంటే తోటి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ వాళ్ళ జీవిత ఆశయాలని ఎస్పెషల్ కృష్ణుని చేరేదానికి మనం తోడ్పాటు అందించాలన్నమాట. కాబట్టి బలవంతుడుగా ఉన్నవాడు జనరల్ గా నిస్సాక్షితో ఉన్నటువంటి జంతువుల్ని లేదా ఎవరినైనా సరే కాపాడాలి. కానీ నువ్వేంటి ఇక్కడ వచ్చి వాళ్ళని హింసిస్తున్నావు ఎందుకు? వేషధారణలు చూడడానికి ఏమో రాజులాగా ఉన్నావు, కానీ నీ ప్రవర్తనలో మాత్రం నువ్వు శూద్రుడిలాగా ఉన్నావు. ఎందుకంటే రాజు దగ్గర ఎక్కడ ఉంటుంది? బాధ్యత ఉంటుంది. శూద్రుడి దగ్గర ఏముంటుంది? ఏదైనా సరే అనుభవించాలని ఉంటుంది. సో అందువల్ల ఆయన యొక్క ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని చూసి, ఎందుకంటే రాజు అయి ఉంటే ఒక ఋషిలాగా, రాజర్షిలాగా వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తాడే తప్ప, వాటి స్థితిని చూసి జాలిపడి వాటికి ఏదైనా ఏర్పాటు చేస్తాడే తప్ప, శూద్రుడు మాత్రమే ఏం చేస్తాడు? తను విచక్షణ రహితం, ఏమి ఉండదన్నమాట. ఓకేనా? అంటే శరీరమా, ఆత్మ, మనం చేసే కార్యాల వల్ల భవిష్యత్తు మనకి ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాము, ఇవన్నీ ఆలోచించారనమాట. నేను చెప్పేది శూద్రుడిగా పుట్టిన వాళ్ళ గురించి కాదు, శూద్రుడ స్వభావం ఉన్నవాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రస్తుతానికి మన పరిస్థితి అంతా ఇదే స్వభావం. మన అంటే మనం చేయబోయే కార్యానికి ముందర మనం ఆలోచించాలన్నమాట, దీని యొక్క పరిణామాలు ఎలా ఉండబోతాయని. సో ఆ విధంగా ఇక్కడ కూడా తను ఏమాత్రం ఆలోచించకుండా ఏం చేస్తున్నాడు? సో ఆవుని, ఎద్దుని, తన బలం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాటిని కొట్టడం ప్రారంభించాడు అనమాట. ఇవన్నీ గమనిస్తున్నాడు ఎవరు? మన పరీక్షిత్ మహారాజు గమనించి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఓహో, కృష్ణుడు అర్జునుడు లేని అదును చూసుకొని నీకు ఎంత ధైర్యం ఉంటే అమాయకుని జీవులను ఇట్లా కొడతావు. ఒకప్పుడు పాండవులు ఉన్నారు, ఒకప్పుడు కృష్ణుడు పాండవులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క బలాన్ని చూసి, వాళ్ళ శక్తిని చూసి, బహుశా ఇప్పుడు దాకా నువ్వు బలహీనటువంటి జీవుల్ని లేదా అమాయకమైన జీవులను నువ్వు వాటి జోలికి రాలేదేమో. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరు అదుపులో తీసుకుంటారు? మనల్ని ఎవరు దండనిస్తారు అని ఒకవేళ నీకు భయం లేకుండా నువ్వు వాటి జోలికి వెళ్తున్నావేమో, నువ్వు పాపివి మరియు దండనకు అర్హుడివి నువ్వు. ఖచ్చితంగా అమాయక జీవితాన్ని మనం కొట్టడం ఒక ఎత్తైతే, ఇక్కడ చంపడం అనేది ఇంకా దారుణమైంది. అందుకనే మన 4 నియమాలు ఒకటైనటువంటి మాంసభక్షణ అనేది, ఇది మనం అది పాపంతో కూడుకున్నది. మన దండానికి అర్హులైన వాళ్ళం మనం. ఇక్కడ కొడుతుంటేనే పరిషత్ మహారాజు ఎంత మాట అన్నాడంటే, ఇక మనం వాటిని మనం చంపుకొని తింటున్నాము అని అంటే, సో దానికి మనం ముందు ముందు మనం ఆ, దానికి అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అప్పుడు పరిషత్ మహారాజు మరి ఎద్దు ఆవుతో అడుగుతున్నాడు అనమాట, కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఇంతవరకు పరిషత్ మహారాజు యాక్చువల్ గా ధర్మము, ఎద్దొచ్చి ధర్మము, ఆవు వచ్చి భూమి అన్నటువంటి విషయంలో ఇంకా పరిషత్ మహారాజు రాలేదు. కాకపోతే మనకి సూత గోస్వామి మన ఆల్రెడీ చెప్పేశాడు మనకి ఈ రూపంలో. సో ఒక ధర్మం ఎద్దు రూపంలో, భూమి ఆవు రూపంలో. కానీ పరిషత్ మహారాజు మాత్రం ఇంకా ఎద్దు ఆవుగానే చూస్తున్నాడు. ఒక ఒక శూద్రుడు ఆ ఎద్దుని ఆవుని కొట్టడం చూసి వెంటనే వచ్చి, అసలు ఎవరు మీరు? ఎందుకు మీరు ఒక కాలుపై నిలబడుకో ఉన్నారు అని ఎద్దును అడుగుతున్నాడు అన్నమాట. అలాగే ఆవును చూసి, ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నావు? అంటే మీకేం కష్టం వచ్చింది? ఏంటి మీరు ఉన్నటువంటి ఈ స్థితికి కారణం ఏంటి? ఆ, అని చెప్పి వాటితో మాట్లాడుతున్నాడు అనమాట. మీరు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు తప్ప, ఆ, ఇప్పటి వరకు కురు సంరక్షణలో ఈ భూమిపై ఏ జీవి బాధపడలేదు. ఇప్పుడు అంటే ఇన్ ద సెన్స్ కృష్ణుడు ఉన్నప్పుడు, పాండవులు ఉన్నప్పుడు ఇక్కడ ఏ జీవి కూడా కంటి తడబెట్టలేదు. వాటి సంరక్షణలో, వాళ్ళ సంరక్షణలో ఎంతో హాయిగా ఉన్నారు. మీరు అసలు బాధపడేది జరగలేదు. కానీ ఇప్పుడు మీరు కన్నీరు గారుస్తున్నారు అంటే అది నాకు అవమానం. అది అంటే నా సంరక్షణలో మీకు ఒక ఒక భరోసా లేకపోవడం, ఒక నమ్మకం లేకపోవడం.
లేదా మీకు అన్యాయం జరగడం అనేది నిజంగా అది నాకు చాలా చాలా నా నా రాజ్యంలో నాకున్నటువంటి అది నా లోటు, అది నేను చేసినటువంటి లోటు, అది నా యొక్క అపరాధం, నేను బాధ్యత వహించాలని చెప్పేసి. కాబట్టి నేనున్నంత వరకు ఈ శూద్రుడిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అసలు లేదు. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి, ఇప్పుడు నా కంటి ముందు ఇప్పుడు నాకు అంత విషయం అంతా అర్థమవుతుంది కాబట్టి పరిస్థితి. కాబట్టి నాకు ఇంక మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇంక నేను చూసుకుంటాను అన్నమాట. ఎందుకంటే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం జీవుల యొక్క బాధలు తొలగించడమే. లేకపోతే అతని యొక్క పేరు, ఆయుష్, భాగ్యం అన్ని కూడా క్షీణిస్తాయి. ఇంత మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే రాజుకి చాలా పెద్ద బాధ్యత అన్నమాట. ఇన్ఫాక్ట్ రాజు అనే కాదు, ఇప్పుడు మీరు ఇంటికి పెద్ద అయితే మీకు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఓకే. అంతేగాని ఓ, మన యొక్క స్థానం మనకి అధికారాన్ని ఇచ్చి ఆ, మన మన వాళ్ళ మీద మన అజమాయిషి చేయడానికి మాత్రం మనకి భగవంతుడు అని చెప్పినట్టుగా తల్లి, తండ్రి, గురువు, ఈ మూడు చాలా గొప్ప స్థానాలు అన్నమాట ఇవన్నీ. సో వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఏంటంటే వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళని బాధపడకుండా చూసుకోవాలి. ఎందుకు అని అంటే వాళ్ళ వాళ్ళకి జరిగింది ఏదైనా సరే అది మనకి 1/6 వంతు మన మీద కూడా ఉంటుంది, దాని యొక్క బాధ్యత 1/6. ఓకే. కాబట్టి ఇప్పుడు ప్రజలు బాధపడ్డారు అనుకోండి ఆయన యొక్క కొలువులో, అప్పుడు ఆయన పేరు దెబ్బతింటుంది. అదే ప్రజలకి బాగాలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, సో ఆ రాజు యొక్క కీర్తిని వాళ్ళే తగ్గిస్తారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి ప్రజలు అడిగారు అనుకోండి ఎట్లా ఉంది ఇక్కడంతా రాజు ఎట్లా అంటే ఆయన ఏం బాగాలేడు, ఆయన పరిస్థితి ఏమి మాకేమి చాలా కష్టంగా ఉంది అనుకోండి, అప్పుడు రాజు మీద ఇతర రాజులకి ఆటోమేటిక్ గా ఆయన పేరు పడిపోతుంది. ఎందుకంటే రాజు యొక్క పెద్ద బాధ్యత ప్రజలు ఆనందంగా ఉండడానికి. అలాగే ఆయుష్ కూడా క్షీణిస్తుంది అంట. ప్రజలు కానీ బాధపడడం కానీ బాధపడడం కానీ జరిగితే, అట్లాగే ఆయన అదృష్టం, భాగ్యం కూడా అన్ని క్రమక్రమంగా క్షీణించుకుంటూ వెళ్తాయి అనమాట. అందుకని చాలా పెద్ద బాధ్యత అనమాట. ఈ రోజుల్లో అవగాహన లేకుండా ఎవరు పడితే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళేసి ఒక అధికారం తీసేసుకొని అధికారం కోసం డబ్బులు సంపాదించేసి ప్రజలు ఎట్టపోయినా సరే మళ్ళీ వచ్చి ఆ మాయ మాటలు చెప్పడం, సో దొరికింది దోచుకొని పెట్టుకోవడం. వాళ్ళు అర్థం కావట్లేదండి ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ వీటికి అనుభవించే తీరాలి. కాబట్టి తను అడుగుతున్నాడు అనమాట, దయచేసి మీ బాధ కారణం ఏంటి? ఎందుకంటే దాంట్లో నా పేరు, ఆయుష్, భాగ్యం అన్ని కూడా అక్కడ దాన్ని ముడిపడి ఉన్నాయి దాంట్లో. కాబట్టి దయచేసి మీరు ఆ, అసలు మీరు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ పరిస్థితికి వచ్చారు, ఓకేనా? సో అని పక్షి మహారాజు ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. నీ మూడు కాళ్ళను వధించింది ఎవరు? ఎందుకంటే ఒక కాలు మీద నిలబడుకున్నావు కదా, మరి మూడు కాళ్ళు ఎటు పోయినాయి, ఎవరు వధించారు? ఆ, అదే కృష్ణుని అనుసరించే రాజు కొలువులో ఇది ఎప్పుడూ జరగలేదు. అంటే కృష్ణుడు తర్వాత పాండవులు ఏలారు, వాళ్ళు ఎప్పుడు ఇలా జరగలేదు ఎప్పుడు కూడా. అంటే మూగజీవులు కాళ్ళు కాళ్ళు విడిగిపోవడం అనేది అది ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి ఇంతవరకు ఎప్పుడు జరగలేదే. దయచేసి నిన్ను ఈ స్థితికి గురి చేసినటువంటి ఆగంతుడు ఎవరు, ఎవరు చేశారు నేను ఈ పరిస్థితిని ఎవరు పెట్టారు అసలు? ఆ, అతను పాండవుల యొక్క పేరు ప్రతిష్టలను దిగజార్చాడు అతను. ఒకప్పుడు గొప్పగా ఏలినటువంటి పాండవులు, సో ఇవన్నీ జరగకుండా చూసుకున్న పాండవులు, సో ఆ వ్యక్తి ఎవరైతే నిజంగా ఇటువంటి అగంతానికి గురి చేశాడో, సో అతను చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు పాండవుల యొక్క రాజ్యానికి. వాళ్ళ వంశంలో ఉన్నటువంటి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, సో మాకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు, సో దిగజార్చాడు పేరు ప్రతిష్టలు అని చెప్పేసి. అతను ఎవరైనా సరే, అతను ఆగంతకుడు ఎవరైనా సరే, అతను దేవత అయినా సరే, దేవతల సమూహంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే అమాయకమైన జీవులుగా ఎవరైనా కష్టపెట్టిన వాళ్ళు నాకు భయపడాల్సిందే వాళ్ళు. అంటే నేను ఖచ్చితంగా వాళ్ళని తగిన విధంగా నేను శిక్షిస్తాను, దయచేసి చెప్పు ఎవరు అని, ఆ వ్యక్తి ఎవరు అని దయచేసి మాకు చెప్పు, నేను మిమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్తున్నమాట. ఒక రాజు యొక్క అత్యున్నతమైనటువంటి కర్తవ్యం ఏంటి అంటే శాస్త్రాలను అనుసరించే వారిని రక్షించాలి, అనుసరించని వారిని శిక్షించడం. ఎవరైతే శాస్త్రాన్ని ఫాలో అవుతారో వాళ్ళని కాపాడాలి. అది రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. అది లేదా అల్టిమేట్ అత్యుతమైనటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే
సో శాస్త్రాన్ని అనుసరించే వాళ్ళని రక్షించడం, సో అనుసరించని వారిని శిక్షించడం. అంతే. ఇది మెయిన్ థింగ్. కాబట్టి ఎవరైనా సరే శాస్త్రంగా చదివిన వాడు ఎవరు కూడా ఈ జీవుల్ని అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? జీవులు కూడా భగవుడి యొక్క అంశాలే. అలాగే రాజు అనేవాడు కంపల్సరీగా వాటి యొక్క బాగోగులు కూడా చూసుకోవాలి. అంటే ఎవరో శాస్త్రాన్ని అనుసరించని వాడు లేదా లెక్క చేయని వాడే కదా ఈ పరిస్థితికి తీసుకొచ్చి ఉంటాడు మిమ్మల్ని. కాబట్టి ఖచ్చితంగా అతను నా చేతిలో అతను శిక్షించబడాల్సిందే అతను. కాబట్టి ఎవరు అతను, దయచేసి నాకు వివరించండి అని చెప్పేసి పశ్చిమ అడుగుతున్నాడు అనమాట. కాబట్టి అప్పుడు ఆవు ఆవు కానీ ఎద్దు కానీ వాటితో డిస్కస్ చేసినప్పుడు ఎద్దు కొన్ని కారణాలు చెప్పింది అనమాట. ఆ బాధ గల చర్చ చెప్పింది. బట్ ఎవరు పలానా వ్యక్తి అని మాత్రం చెప్పదన్నమాట. అయితే వివిధ అభిప్రాయాలు చెప్తుంది ఎద్దు. వివిధ అభిప్రాయాలు చెప్తుంది అనమాట. కాబట్టి సో ఎద్దు వచ్చేసి పరిశుద్ధ మహారాష్ట్ర చెప్తుంది అనమాట. నువ్వు ఇచ్చినటువంటి నీ మాటలు ఏవైతే ఉన్నాయో చూసావా, ఇప్పుడు నాతో మాట్లాడారు కదా మీరు ఏమని బాధ్యత తీసుకుంటున్నారని, జీవులు కూడా సంరక్షించబడాలి, ఈ స్థితిలో మిమ్మల్ని పెట్టిన వాళ్ళని నేను శిక్షిస్తానని మీరు అన్నారు చూసారా. ఆ మాటలు నన్ను చాలా, నా బాధల నుంచి నన్ను విముక్తి చేసాయి. నన్ను నన్ను ఒక ఓదార్పించి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాయి. Yes, నిజంగా నువ్వు పాండవులకు నువ్వు వారసుడు అని చెప్పేసి, వంశస్థుడు అని చెప్పేసి నేను నిరూపించావు నువ్వు నీ మాటలతో. నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు అన్నీ కూడా చాలా ఆ, చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో అదే భోగభాగ్యాలు, ఆ, ఎంతో ఆనందాన్ని అనుభవించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. అయితే ఇప్పుడు నువ్వు అదే అదే గుణాలను ఇప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు ప్రదర్శిస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు పాండవులకు వంశస్థుడివే నువ్వు నిరూపించావు. అందుకే ఇలాంటి ఒక పాలన చేశారు కాబట్టే కృష్ణుడు వాళ్ళకి దూత అయినాడు వాళ్ళకి. అంటే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పినా సరే కృష్ణుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు అటువంటి ఒక గుణాలను వాళ్ళు ప్రదర్శించారు. కాబట్టి నువ్వు కూడా అదే విధంగా నువ్వు కూడా అదే భావనలో ఈరోజు మా దగ్గరకు వచ్చి మాకు ఇంత మాకు ధైర్యాన్ని ఇచ్చావు. సో మా పట్ల మీకున్నటువంటి ఆ ప్రేమ, ఆ బాధ్యతని మీరు చూపించారు కాబట్టి మీరు నిజంగా మేము ఇప్పుడు నమ్ముతున్నాము, మీరు నిజంగా పాండవుల యొక్క వారసుడే అని చెప్పేసి ఎద్దు ఆ విధంగా స్టార్ట్ చేసింది అనమాట. అయితే ఇక్కడ ఒకరని నేను కారణం చెప్పలేను కానీ వివిధ సిద్ధాంతాల అభిప్రాయాల కారణంగా మా బాధకు మూలమని తెలుసుకోలేకపోతున్నాము. ఇక్కడ చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఒక మనిషి ఎందుకు శిక్షింపబడతాడు అని, లేదా అన్యాయానికి గురవుతాడు అని. సో మేమైతే ఏం తప్పు చేయలేదు. బట్ మేము ఆ, ఈరోజు ఈ పరిస్థితికి దారి తీసినాయి. దానికి ఎవరు కారణం అంటే వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, తత్వవేత్తలు, పండితులు వివిధ కారణాలు చెప్తున్నారు. బట్ ఏంటో మాకు కూడా తెలియదు. బట్ అభిప్రాయాలు అయితే నేను మీతో పంచుకుంటాను. అభిప్రాయాలు ఏంటో అద్వైతవాదులు ఏమంటారంటే మనమే కారణం అని చెప్తారు. మనమే కారణం, ఈరోజు మన పరిస్థితికి ఇంకెవరో కారణం కాదని. దైవాగ్నులు ఏం చెప్తారంటే గ్రహాలు సరిగ్గా అనుకూలంగా లేనప్పుడు ఒక్కోసారి మన స్థితి చాలా దారుణం అయిపోతుంది. సో ఖచ్చితంగా గ్రహాల ప్రభావం వల్ల మనం ఈరోజు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాము అని కొంతమంది దైవాగ్నులు చెప్తారు. కొంతమంది మీమాంసకారులు ఒకరు చేసిన కార్యాలే ఈ రోజు ఈ పరిస్థితికి దారి తీస్తుంది అని వాళ్ళ యొక్క అభిప్రాయం. అలా చెప్తారు వాళ్ళు. అలాగే లోకాయుక్తులు లేదు ప్రకృతి కారణం, ప్రకృతిలో జరిగే అనేకమైనటువంటి మార్పుల వల్ల మనం ఒకసారి మన ఇబ్బందులు పడుతుంటాము అని చెప్పి లోకాయుక్తులేమో వీళ్ళు ఇలా చెప్తారు. అలాగే వైష్ణవులు ఏమంటారంటే ఎవరు వాద ప్రతివాదనలతో, ఊహలతో, మాటలతో కారణము కనుక్కోలేము. ఇవేవి కారణాలు కాకపోవచ్చు. మనం కేవలం వాద ప్రతివాదనలతో మనం ఎవరు కారణం అని చెప్పలేము, లేదా ఊహలతో మనం చెప్పలేము. అలాగే జస్ట్ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి అంటే వాటితో మనం ఎప్పుడు కూడా కారణం అని చెప్పలేము అని చెప్పి. నిజంగా ఎద్దు ఆ, ఎవరిని బ్లేమ్ చేయట్లే ఇక్కడ ఎద్దు. ఎందుకంటే ఈ రోజు కూడా మన కంటి ముందు ఉండే ఎవరైతే ఉన్నారో, అది స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో, ఇంటి వాళ్ళే కావచ్చు. సో వాళ్ళెవరు కూడా వాస్తవానికి
ఆ, ఈ రోజు మనం ఉన్న స్థితికి వాళ్ళ కారణం కాదు. ఈ రోజు మనం ఉన్న స్థితికి వాళ్ళు కారణం కాదు. కానీ వాళ్ళ వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం మనం ఈ రోజు వాళ్ళ వల్ల. అయితే వాళ్ళ కారణం కాదు. మనం ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో అని అంటే, మనం గతంలో చేసినటువంటి ఏదైతే కార్యాలు ఉన్నాయో, పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, వీళ్ళు జస్ట్ మనకి రావాల్సిన ఫలితాన్ని వీళ్ళ ద్వారా మనకు మనకు వస్తుంటది అంతే. సో మనం కుటుంబాలు మనం అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలకి మనకు కోపం వస్తుంది, బాధేస్తుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన కుటుంబ సభ్యుల్ని మనం తిడుతూ ఉంటాం. ఎలా అంటే, ఆ, ఒక్కోసారి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది, అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, లేకపోతే ఇదంతా నా తలరాత, ఈ రోజు ఈ పరిస్థితిలోకి రావడానికి అంజి మనం ఆ భర్త భార్య అని ఉండొచ్చు, లేదా భార్యను భర్త అని ఉండొచ్చు. అంటే ఈ విధంగా, అలాగే ఒక పిల్లలు కూడా వాళ్ళ ఫేసెస్ కొన్ని వాటికి అసలు మీరు మనం కనకుండా ఉండాల్సింది మీరు, లేదా మీ వల్ల ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, మీ వల్ల ఈ రోజు నేను ఇటువంటి అవమానాలను ఎదుర్కొంటున్నాను అని మనం వెంటనే ఏం చేస్తామంటే, మనతో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్ గా వాళ్ళే కారణం, అదే వాళ్ళు లేకుండా ఉంటే ఈ రోజు నేను ఈ పరిస్థితికి వచ్చే వాళ్ళని కాదేమో, కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళని వెంటనే మనం బ్లేమ్ చేసేస్తాం అన్నమాట, వెంటనే. కానీ వాస్తవానికి మీ ఆ కర్మ మీ దాకా రావడానికి వాళ్ళు జస్ట్ మాధ్యమాలు అంతే, వాళ్ళు మీడియం. వాళ్ళు ఉదాహరణకి పోస్ట్ మ్యాన్ ఉన్నారు. సో పోస్ట్ మ్యాన్ వచ్చి మనకి లెటర్స్ ఇస్తాడు. కొన్ని లెటర్స్ లో ఆ, అన్ని మంచి వార్తలు ఉంటాయి, కొన్ని లెటర్స్ లో చెడు వార్తలు ఉంటాయి. అయితే లెటర్ వచ్చేదాకా మీకు ఏం తెలియదు అది మంచిగా చెడా అనేది. బట్ ఒకసారి ఆ లెటర్ మన చేతిలోకి వచ్చిన తర్వాత కొన్ని దాంట్లో సంతోషం ఉండద్ది, కొన్ని దాంట్లో మనకి బాధేస్తుంది. అయితే ఈ రోజు మన సంతోషానికి మన చేతికి వచ్చిన తర్వాత మన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అంటే మంచి జరిగిందిలే అని. కానీ మంచి జరగడానికి పోస్ట్ మ్యాన్ కారణం కాదు. పోస్ట్ మ్యాన్ కేవలం వచ్చి మనకి ఏం చేశాడు, లెటర్ మాత్రం ఇచ్చాడు. ఆయన ఒక మాధ్యమం అంతే, ఆయన ఒక మీడియం. ఎక్కడో కొన్ని సంఘటనలు జరిగినాయి, కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి అక్కడ. ఆ పరిస్థితులు మనకి చేరవేస్తున్నాడు అంతే. కానీ ఆ పరిస్థితులకి కారణం పోస్ట్ మ్యాన్ కాదు. సో మన మనం ఈ రోజు మనం ఏదైతే సంతోషపడుతున్నామో దానికి కారణం పోస్ట్ మ్యాన్ కాదు. అలాగే ఈ రోజు మనకు మనకు వచ్చినటువంటి పోస్ట్ లో మనకు చాలా బాధ కలిగే సంఘటనలు జరిగి ఉన్నాయి. దాని చూసి మనం బాధపడుతున్నాం, దాని కూడా పోస్ట్ మ్యాన్ కారణం కాదు. సో మనకు సంబంధించిన వ్యక్తులు చేసిన కొన్ని కార్యాలు, మన సంబంధంలో వాళ్ళతో సంబంధంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ యొక్క తాలూకు విశేషాలని మనల్ని ప్రభావితం చేస్తాయి. బట్ అది తీసుకోవచ్చిన వ్యక్తి మాత్రమే పోస్ట్ మ్యాన్. అట్లానే మనం గతంలో చేసిన కొన్ని కర్మలు ఈ రోజు మనకి మన మధ్యలో ఉన్న, మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మనకు వస్తున్నాయి అంతే. అంటే ఎందుకంటే అందరిలో అదే రకమైనటువంటి కర్మ అనుభవించట్లేదు కదా అందరూ. వాళ్ళకి భార్యలు ఉన్నారు, లేదా భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, రకరకాలుగా ఉన్నాయి. సో అందరూ ఒకే రకమైనటువంటి కర్మ అనుభవించట్లేదు అంటే, అందరికీ భర్త, భార్య, పిల్లలు, తర్వాత బంధువులు అంతా ఉన్నప్పుడు మనకు మాత్రం ఎందుకు అలాంటి ఒక బాధను అనుభవిస్తున్నాం? అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు మన కర్మని మనం అనుభవించాల్సిందంతా కూడా వీళ్ళ ద్వారా మనకు వస్తుంది అంతే. వీళ్ళకి నా కర్మకి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే మన 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 వద్దకు వాళ్ళు చేరుస్తున్నారు పోస్ట్ మ్యాన్ లాగా. మనకి రావాల్సిన పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. అదేంటో పుణ్యం వచ్చినప్పుడు మాత్రం, ఓకేనా, నా తెలివి వల్ల, నేను నేను కష్టపడడం వల్ల, నేను సరైన టైంలో వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం వల్లనే, లేదా నా యొక్క వ్యూహం, నా ప్లానింగ్ వల్లనే ఈ రోజు నా కుటుంబం బాగుంది అని చెప్పేసి మనం మనం ఓన్ చేసుకున్నప్పుడు, అలాగే మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల్లో ఏదైనా ఒక గందరగోళమో అనిశ్చిత ఏర్పడింది అనుకో, దానికి కూడా మనమే కారణం అవ్వడం.
ఓకే. కాబట్టి ఆ, ధర్మం ఇక్కడ ఏదైతే ఎద్దు ఉందో, వాస్తవానికి నేను నాకు జరిగినటువంటి నేను ఈ రోజు ఏదైతే నేను బాధపడుతున్నానో, డైరెక్ట్ గా అక్కడ కలి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ శూద్రుడు ఉన్నాడు అక్కడే రెడీగా, గద పట్టుకొని కొట్ట కొడుతూ ఉన్నాడు. పరిశుద్ధ మహారాజు వచ్చి ఆపాడు. వెంటనే చెప్పలా అదిగో ఈయనే కారణం అని. వాస్తవానికి బయట నుంచి చూస్తే శూద్రుడు కొడుతున్నాడు యాక్చువల్ గా. కాబట్టి వెంటనే ఏం చెప్పి ఉండాలి? ఎద్దు, అదిగో ఇతనే మా స్థితికి ఈ రోజు స్థితికి ఇతను తీసుకొచ్చేసాడు అని చెప్పి ఉండొచ్చు. కానీ ఎద్దు అసలు చెప్పలే అసలు. ఎలాగైతే ఇప్పుడు మనం అయితే చెప్పేస్తాం వెంటనే, ఇతనే కారణం, ఈమె కారణం అని. మనం వెంటనే చెప్పేస్తాం అన్నమాట మనం. కానీ ఇక్కడ ఎద్దు చాలా సమర్థవంతంగా అన్ని ఆలోచించి లోతుగా తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. ఎద్దు ఏం చెప్పిందంటే, వీటిలో ఎవరైనా కారణమై ఉండొచ్చు. నేనైతే కరెక్ట్ గా నేను చెప్పలేకపోతున్నాను. కొట్టింది మాత్రం ఇతనే. బట్ ఇతను నన్నే కొనడానికి గల కారణం ఏంటి? ఇక్కడ చాలా ఎద్దులు ఉన్నాయి, చాలా ఆవులు ఉన్నాయి. బట్ ఈరోజు నేను శిక్షింపబడ్డానికి ఇతను ఒకడే కారణం కాకపోవచ్చు. చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ, చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎద్దు ఏమంటుందంటే, మన పరిశుద్ధ మహారాజు, దయచేసి బుద్ధితో మీరే కారణాన్ని విశ్లేషించండి. ఏమై ఉంటుంది నా పరిస్థితికి ఈరోజు ఈ కారణం, లేదా మా పరిస్థితికి, అంటే ఆవును కూడా దృష్టిలో పెట్టుకొని మా కారణం దయచేసి మీరే ఒకసారి విశ్లేషించండి. అద్వైతవాదమా, లేకపోతే దైవాగ్నుల, మీమాంసకాల, లేకపోతే లోకాయుతాల, లేకపోతే వైష్ణవుల, వీళ్ళ అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి. బట్ నిజమేంటో, అసలైన కారణం ఏంటో మాకు తెలియదు. కాబట్టి దయచేసి మీరే విశ్లేషించండి, సరైన బుద్ధితో మీరు విశ్లేషించండి చెప్పి చెప్పండి అనమాట. ఎప్పుడైతే పరిషత్ మహారాజు ఎద్దు ఈ విధంగా మాట్లాడడం గమనించాడో, అంటే ఎదురుగా ఎవరిని బ్లేమ్ చేయకుండా, ఓకే, చాలా లోతుగా ఆ కారణాలని, తను తెలుసుకున్నటువంటి కొన్ని కారణాలని తన ముందు పెట్టాడు. అప్పుడు అర్థమైనమాట, ఇది సామాన్య ఎద్దు కాదు, ఇది సాక్షాత్తు ధర్మం ఇది అని చెప్పి పరిషత్ మహారాజు కనుక్కున్నాడు. అంటే ధర్మము ఒక ఎద్దు రూపంలో తన బాధని వ్యక్తం చేస్తా ఉంది. అంటే ఇప్పుడు పరిస్థితులు వ్యక్తం చేస్తా ఉంది. ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో, ఒకప్పుడు ఎలా ఉండేటివి, పాండవులు ఉన్న సమయంలో, కృష్ణుడు ఉన్న సమయంలో, ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళంతా. సో ఈ రోజు పరిస్థితులన్నీ చాలా తారుమారైపోయినాయి. అయినా కూడా ఎదురుగా ఉన్నటువంటి శూద్రుని బ్లేమ్ చేయట్లేదు. బ్లేమ్ చేయకుండా చాలా కారణాలని చెప్తుంది. బట్ మొత్తానికి మీరే విశ్లేషించండి చెప్పినప్పుడు, ఎస్, ఇది ఖచ్చితంగా ఇది ఎద్దు కాదు, ధర్మం ఒక ఎద్దు రూపంలో ఇక్కడ స్థితిగతులు నాకు వివరిస్తుందని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. అలాగే ఏం చెప్తాడంటే, భగవంతుడి యొక్క శక్తులు అచింత్యమైనవి, ఎవరు కూడా అంచనా వేయలేరు. అంటే భగవంతుడు వ్యూహంలో భాగంగా ఈరోజు ఆ, ఈ ఈ పరిస్థితులు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, అసలు ఈ పరిస్థితులన్నీ కూడా. అయితే ఆ ఎద్దు ఎద్దు చెప్తుంది అనమాట. సో భగవంతుడికి అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. అనేకమైన శక్తులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన శక్తుల్ని మనం ఎలా పనిచేస్తాయో, ఎవరి మీద ఎలా అవి ప్రభావం చూపిస్తాయో కూడా ఎవరు కూడా అంచనా వేయలేరు. కాబట్టి ధర్మరాజుని, సారీ, అక్కడ ఉన్న ధర్మాన్ని, అంటే దాని ఎద్దుని తను ఓదారుస్తూ చెప్తున్నాడు అనమాట. సో ఖచ్చితంగా ఒకటి మాత్రం అర్థమైంది, సత్యయుగంలో 4 పాదాల మీద ధర్మం నడిచేది. ఇప్పుడు నీ స్థితి నాకు అర్థమైంది, ఒక కాలు మాత్రమే మిగిలింది. మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ధర్మం 4 పాదాల మీద నడుస్తున్నప్పుడు దయ, సత్యం, శౌచం, తపస్సు, ఈ 4 ఎక్కడైతే పుష్కలంగా, బ్రహ్మాండంగా ఇవన్నీ కాపాడబడతాయో, దయ, సత్యం, శౌచం, తపస్సు, ఈ 4 కాపాడబడతాయో అక్కడ ధర్మం నిలబడింది, అక్కడ ధర్మం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఎస్పెషల్ గా మనకి ప్రభుపాదుల వారు లేదా ఈ గురు పరంపర మనకు చెప్పినటువంటి 4 నియమాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మాంసభక్షణ,
ఎప్పుడైతే మాంసభక్షం చేస్తామో మనం దయని కోల్పోతున్నాం. అంటే ఒక ధర్మంలో ఒక స్తంభాన్ని మనం 4 పాదాలు ఒక పాదం ఎగిరిపోయింది. 2 శౌచం. అంటే వ్యభిచారం చేసిన వాళ్ళు శౌచం కింద ఆ శౌచం అనేటువంటి ధర్మాన్ని వాళ్ళు పాటించట్లేదు. అలాగే మత్తు పానీయాల్లో నిగ్రహం అంటే తపస్సు. తపస్సు ఆ తపశక్తి మనం కోల్పోతాం అనమాట. అంటే ఇంకొక పాదం ఎగిరిపోయింది. అని చివరిది జూదము, సత్యం అనేది ఎగిరిపోతుంది. అందుకే ఈ 4 మనము భక్తులు అవడం వల్ల ఈ 4 పాటించేది కాదు. మనిషిగానే ఈ 4 పాటించాలి మనం. భక్తులుగా అసలు కంప్లీట్ భక్తుడు అంటే కంప్లీట్ గా కృష్ణుడి యొక్క ఆ కృష్ణుడిని పూర్తిగా శరణాగతి తీసుకోవడం. కానీ ఈ 4 నియమాలు ఇస్కాన్ వచ్చేసి ప్రత్యేకంగా భక్తుడికి ఇవ్వడం లేదు ఇది. మనం మనుషులుగా మనం జీవించడం అంటేనే ఈ 4 కంపల్సరీగా ఉండాలి. ఈ 4 ఇంకా మనం ఒక దాంట్లో మనం ఇంకా తనకలాడుతున్నాము లేదా ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఇంకా మనం మనిషిగా ఇంకా మారలేదని అర్థం ఇంకా. సో అంటే చాలా మంది ఇస్కాన్ లో జాయిన్ అయితే ఈ 4 పాటించాలి కాబట్టి నేను ఇస్కాన్ లో జాయిన్ గాను, కాబట్టి అయినా నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, అందరికి మంచి చేస్తాను, ఎవరికి నేను మోసం చేయట్లేదు కదా, ఎవరికి నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా, లేదా ఎవరి సొత్తు నేను ఆశించట్లేదు కదా, లేదా ఈ సద్వేషంతో నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా, అంటే నేను ధర్మాన్ని, కాబట్టి నేను ఇస్కాన్ జాయిన్ అవ్వాల్సిన అవసరం నాకేం లేదు ఎందుకంటే నేను మంచోడినే. మనం మనం ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే మంచోళ్ళు. భక్తిలోకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు. సో మంచి వాళ్ళు, ధర్మబద్ధమైన వాళ్ళు అంటే ఈ 4 వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు అనమాట. ఫాలో అవ్వట్లేదు అని అంటే ఇంకా మనం అంటే మనుషుల కేటగిరీలోకి ఇంకా రాలేదని అర్థం అన్నమాట. భక్తుల కేటగిరీ తర్వాత సంగతి ఇది. భక్తులనే చాలా హై స్టేజ్ అది. సో మనం జస్ట్ తిలకము ఏదో కంటిమాల ఆ, వేసుకొని హరే రామ హరే కృష్ణ అనగానే మనం భక్తులు అయిపోవాలన్నమాట. సో ఈ 4 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్నామా లేదని ఫస్ట్ పాయింట్ చూసుకోవాలి. ఈ 4ని మనం ఫాలో అవుతున్నామా లేదా. సో ఇక్కడ భగవంతుడు ఎస్పెషల్ గా మనకి శాస్త్ర రూపంలో క్లియర్ చేశాడు ఈ 4 జోలికి పోవద్దు అని. సింపుల్. ఎందుకంటే అప్పుడు మనసు గాని బుద్ధి గాని ఇంద్రియాలు గాని మనం చెప్పినట్టుగా మనం డైరెక్షన్ ఇచ్చినట్టుగా భగవంతుడి వైపు వెళ్ళడానికి అవి సహకరిస్తాయి. ఈ 4ని మనం ఏ ఒక్కటి మనం పాటించలేకపోయినా మనం భక్తిలో మనుగడ అవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది. అంటే ఇంకో భక్తి అనేది పక్కన పెడితే అసలు మనిషిగా మనం కొనసాగడం అనేది చాలా కష్టమైపోతుంది. మరి మరి దీని యొక్క పర్యవసాలు ఏంటి అని అంటే ఫ్యూచర్ లో దీని యొక్క పర్యవసాలు మళ్ళీ మనం అనుభవించాలన్నమాట. అయితే ఆ ఇప్పుడు ఒకటే ఒక కాల్ మీద ఉన్నావు, అది కూడా ఆల్మోస్ట్ దెబ్బతినింది. అదేంటంటే సత్యం. అంటే ఇంకా సత్యం అనేది కొద్దిగా మిగిలింది. మిగిలిన 3 కాళ్ళు 3 పాదాలు ఎగిరిపోయినాయి అని చెప్పారు అన్నమాట. ఇప్పుడు కలిపురుషుడు దాన్ని కూడా నాశనం చేయాలని అనుకుంటున్నాడు. ఉన్న నాలుగో పాదాన్ని కూడా చేయండి. వాసన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మనం కానీ గమనిస్తే ఈ రోజుల్లో మొత్తం న్యూస్ అంతా ఫేక్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఛానల్స్ అన్ని కూడా ఎవరు నిజంగా కరెక్ట్ గా చెప్తున్నాడో తెలియదు. అంటే మన కళ్ళ ముందు ఉన్న విషయాలు కూడా జరిగే విషయాలు కూడా ఎవరు కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, ఎవరు ఆ, తప్పుగా మాట్లాడుతున్నాడు అనేది మనం ఇప్పుడు విశ్లేషించలేకపోతున్నాం. ఇప్పుడు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు ఇప్పుడు. అంటే సత్యం ఎప్పుడైతే డౌట్ లో వెళ్ళిపోయిందో నమ్మకం పోయింది. ఎప్పుడైతే నమ్మకం పోతుందో ఆటోమేటిక్ గా మన జీవితం చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం నమ్మలేకపోతే మనకి రాత్రి ఏమవుతుందో రేపు పగలు ఏమవుతుందో అని చుట్టూ మన పక్కనే శత్రువులు ఉన్నారు అనుకోండి, కానీ బాగా పైకి మాట్లాడుతున్నారు, హ్యాపీగా మాట్లాడుతున్నట్టుగా ఒక నటిస్తున్నారు. బట్ అంతర్గతంగా వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. మనం కనిపెట్టలేకపోతే రోజు అదే భయంతో అదే అనుమానంతో మనం ఎలా బతకగలుగుతాం మనం. అంటే ఈ రోజు ఎప్పుడైతే మనం రామాయణం మహాభారతం భాగవతం నుంచి మనం బయటికి వెళ్తామో ఎవరిని నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనిషి మాత్రమే ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలియదు. జంతువులు అయితే మనం నమ్మచ్చు, ఎందుకంటే వాటి ప్రవర్తన నియమావళి ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది.
కాబట్టి అంచనా వేసి దూరంగా ఉండొచ్చు మనం. ఓకే, ఈ టైంలో అది ఈ విధంగా అది ప్రవర్తిస్తుందని మనకు తెలుసు, కానీ మనిషి మనం అంచనా వేయలేం. కాబట్టి ఇప్పుడు సత్యం కూడా పక్కకి వెళ్ళిపోతే రేపు ఎవరు ఎవరు చెప్పే సత్యం అని మనం నమ్మాల్సి వస్తే ఎవరు చెప్పే సత్యం చెప్పలేం. ఈ రోజు కోర్టుల్లో కూడా కేసులకు వెళ్తే ఎవరు నిజంగా అదే సాక్ష్యాలను కూడా మార్చేస్తున్నారు. అన్నిటినీ వాళ్ళకి అనుకూలంగా కావాల్సిన విధంగా వాళ్ళు మొత్తాన్ని మలుచుకుంటున్నప్పుడు జడ్జి మాత్రం ఎవరు ఏం చేస్తాడు? నిజంగా సరైనటువంటి తీర్పులు వేస్తున్నారా ఇప్పుడు? అందరికీ సరైన న్యాయం జరుగుతుందా అసలు? నో గ్యారంటీస్. సో అందువల్ల మనం చూస్తే గనక ఇప్పుడు ఆ సత్యాన్ని కూడా ఇప్పుడు కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఆ సత్యం కూడా ఎగిరిపోతే ఇంకా మన ఇళ్లలో కూడా మనం ప్రశాంతంగా ఉండలేము. ఎందుకంటే వెళ్ళిన పిల్లలు వస్తారో రారో తెలియదు, భార్య బయటికి వెళ్తే వస్తారో రారో తెలియదు, భర్త వెళ్తే వస్తారో రారో తెలియదు. అది ఎంత దారుణంగా ఉంటుంది మీరు ఒకసారి ఊహించుకోవచ్చు మీరు. సో గతంలో భగవంతుడు వచ్చి ధర్మ సంస్థాపనార్థం కోసం భూమి యొక్క భారాన్ని ఇంతకుముందు తగ్గించాడు. కురుక్షేత్ర యుద్ధ రూపంలో కావచ్చు, వివిధ రూపాల్లో భారాన్ని తగ్గించాడు. అయితే ఇప్పుడు ఆ పవిత్రమైనటువంటి భూమిని భగవంతుడు వదిలేయడంతో ఈ శూద్రుడి పాలనలో భవిష్యత్తు గురించి చాలా చింతిస్తా ఉంది ఈ ఆవు, ఈ భూమి. సో కాబట్టి భగవంతుడు తన నెలలు ముగించుకొని వెళ్ళిపోవడంతో తనకి చాలా చాలా బాధేస్తా ఉంది. అందువల్ల ఈ శూద్రుడి పరిపాలనలో ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, రాబోయేటువంటి జనులు ఎంత కష్టపడతారో అవన్నీ తలుచుకుంటూ భూమి తలుచుకుంటూ చింతిస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు వెంటనే ఉదాహరణకి ఇప్పుడు పశ్చిమ మహారాజుకి అర్థమైపోయింది తన రాజ్యంలోకి కలి ప్రవేశించాడు అని. వాస్తవానికి అయితే కృష్ణుడు వెళ్ళిపోయిన వెంటనే శూద్రుడు ప్రవేశించేశాడు, అది కలి ప్రవేశించేశాడు. కానీ ఇంకా పాండవులు కొన్ని రోజులు ఏలారు కాబట్టి దాని ప్రభావం అది దాని ప్రభావం ఎక్కువ కానికుండా వాళ్ళు చూశారన్నమాట. అయితే ఎప్పుడైతే ఇప్పుడు పాండవులు కూడా వెళ్ళిపోయారు కదా, దాని యొక్క ప్రభావం క్రమక్రమంగా అది శక్తి పుంజుకుంటూ ఉన్నాడు, బలాన్ని పుంజుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళి తన ఆధిపత్యాన్ని చెలాయించుకుంటున్నాడు అనమాట. ఇలా పరిషత్ మహారాజు ధర్మము భూమిని ఓదార్చిన తర్వాత తన వద్దున్న కత్తి ఎత్తి కలిని హతమార్చడానికి ప్రయత్నించాడు. ఎస్, ఈ ఈ రోజు ఇతని వల్ల మొత్తం సమాజం అంతా కూడా నాశనం కాబోతుంది. వెంటనే కత్తితాడు. ఇప్పుడు ఆ రాజు వేసినటువంటి ఎవరైతే ఉన్నాడో అసలు నువ్వు ఎవరు ఏంటి అంటే చెప్పనమాట, నేను కలిపురుషుడిని అంటాడు. అప్పుడు వెంటనే తన రాజు వేషాన్ని తీసేసి వెంటనే పరిషత్ మహారాజుకి అతను శరణాగతుడయ్యాడు. అంటే ఏమని, దయచేసి నాకు క్షమించండి, నేను చేసిన పొరపాటు చాలా పెద్ద పొరపాటు, ఇంకెప్పుడు నేను చెయ్యను, దయచేసి నాకు క్షమించండి అని చెప్పేసి తన కాళ్ళ మీద పడ్డాడు అనమాట. అయితే రాజు యొక్క నెక్స్ట్ ఇదేంటి అని అంటే, ఎవరైతే శరణాగతి తీసుకొని క్షమించమంటాడో వాళ్ళని వదిలేసేయాలి. ఎలా అయితే రాముడు కూడా ఏమన్నాడు రావణాసుడితో, నువ్వు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని సీతమ్మ వారిగా నువ్వు కానీ అప్పచెప్పితే నువ్వు చేసినవన్నిటిని నేను పక్కన పెట్టి నేను నిన్ను క్షమిస్తాను, నేను చంపకుండా వదిలేస్తానని చెప్తాడు. కానీ రావణాసుడు విండు. మనకి ఒకవేళ కానీ ఆయన కానీ నిజంగా సరెండర్ అయి ఉంటే ఇంకా రావణాసుడిని చంపేవాడు కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా కలిపురుషుని నాకు ప్రశ్న అడిగారు కదా సౌనకాది ఋషులు, ఎందుకు ఆయన చంపకుండా వదిలేశాడు, జస్ట్ శిక్ష మాత్రం వేసి ఎందుకు వదిలేశాడు, చంపేసి ఉండొచ్చు కదా అన్నప్పుడు, ఎందుకంటే కలిపురుషుడు ఏం చేశాడు, వెంటనే కాలు మీద పడిపోయేసి దయచేసి అది చంపకుండా తను వేడుకున్నాడు అనమాట. ఇంకా రాజు రాజు తన ధర్మాన్ని పాటించాలి. అప్పుడు అప్పుడు ఆయన అంటాడు అనమాట, ధర్మస్థాప ధర్మస్థా ధర్మస్థాపకులైనటువంటి పాండవుల కులంలో అధర్మాత్ముడికి స్థానం లేదు. నువ్వు ఉండేదే అధర్మాన్ని పెంచడానికి కదా, మరి ప్రస్తుతానికి ధర్మ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇక్కడ అసలు నీకు అసలు స్థానం అనేది లేనే లేదు, కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. నీలాంటి వాళ్ళని కానీ రాజుగా కానీ ఎవరైనా ఉండిస్తే, లేదా ఇక్కడ బతకమని కానీ వదిలేస్తే ఖచ్చితంగా అధర్మం ప్రబలం అవుతుంది ఇక్కడ. అదే కాలేర్ దోష నిధి రాజన్ ఏకీహస్తో హి మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరామృజ. కలిలో చాలా దోషాలు ఉన్నాయి, ఇది దోషాలకి నిధి ఇది.
కాలేర్ దోష నిధి రాజన్, ఓ రాజా, ఇది కాలానికి ఇది చాలా దోషాలు ఉన్నాయి కలియుగంలో, కానీ ఒక మంచి గుణం ఉంది అంటాడు. ఏంటది? కృష్ణుని కానీ కీర్తించగలిగితే వాళ్ళు ముక్తికి అర్హులవుతారు. సో కలిలో చాలా దోషాలకు కారణం ఏంటి అని అంటే, ఎప్పుడైతే కలి కలిపురుషుడు బాగా ఇక్కడ పాతుకొని పోతాడో తన వల్ల చాలా ఇబ్బందులు ఇక్కడ ఫేస్ అయ్యాలన్నమాట అందరూ. కాబట్టి నీలాంటి వాడు నిత్యం యజ్ఞంలో నిర్వహించే ధర్మస్థలం ఉండడం అర్హుడివి కాదు. ఇక్కడ ఇప్పుడు నిత్యం యజ్ఞాలు జరిగే ప్లేస్లు ఇవన్నీ కూడా. మేము నిత్యం ఆ, యజ్ఞాలు చేస్తూ ప్రజల్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని సంతోషపెట్టడానికి, ప్రజలు భోగభాగ్యాలతో ఉండాలని మేము యజ్ఞాలు చేస్తాం. ఇటువంటి ప్లేసుల్లో అధర్మానికి స్థానం ఎక్కడ ఉంది? నీలాంటి వాడు ఇక్కడ ఎక్కడ ఉండగలుగుతాడు? కానీ నువ్వు ఉండడానికి ఇక్కడ అర్హుడు కాదు అంటాడు. అయితే అయితే ఇక కత్తి ఎత్తినటువంటి పరిషత్ మహారాజుని చూసిన తర్వాత భయంతో, లేదు లేదు, నీ రాజ్యంలో ఎక్కడో దగ్గర ఒక స్థానం మాత్రం కల్పించమని చెప్పాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు కలిపురుషుని కూడా సృష్టించాడు కాబట్టి, ఇప్పుడు ఆ కలిపురుషుడు కూడా రాజ్యంలో ఒక ఒక వ్యక్తే కాబట్టి ఎక్కడో దగ్గర ఆశ్రయం ఇవ్వాలి. కానీ తన దగ్గర మాత్రం అన్ని ధర్మ పరిపాలన చేసేటప్పుడు కలిపురుషుడికి అసలు స్థానం లేదు. అయినప్పటికీ కూడా, లేదు లేదు, నేను నీకు శరణాగతుడు అయిపోయాను, ఇప్పుడు నేను బతకాలి కదా ఇక్కడ, నాకు కూడా మీరు స్థానం కల్పించారు, నేను కూడా మీ పాలనలో ఓ, నేను కూడా ఆశ్రయం తీసుకునేవాడినే కదా, మరి నాకు కూడా ఒక స్థానం కల్పించాలి కదా. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఒక 5 స్థానాలు ఇస్తాడు అనమాట. పలానా దగ్గర నువ్వు ఉండు అని చెప్పేసి. ఏంటది అంటే, ఒకటి, ఎక్కడైతే జూదం ఆడతారో అక్కడ నువ్వు వెళ్ళి ఉండు అంటాడు. ఎక్కడైతే మత్తు పానీయాలు స్వీకరిస్తారో అక్కడ నువ్వు వెళ్ళి ఉండు అంటాడు. ఎక్కడైతే వ్యభిచారం చేస్తారో అక్కడ నువ్వు వెళ్ళి ఉండు అంటాడు. ఎక్కడైతే మాంసభక్షం జరుగుతుందో అక్కడ నువ్వు వెళ్ళి ఉండు. సో ఈ ఎవరైతే ఈ కార్యాలు చేస్తారో వాళ్ళ మనసులో కలిపురుషుడు ప్రవేశిస్తాడు. కలిపురుషుడు కంట్రోల్ తీసుకుంటాడు అన్నమాట. కోపము, ఆవేశం, అనుమానాలు, తర్వాత ఈర్ష్య, ద్వేషాలు, ఇవన్నీ కలిగించేది ఎవరు అంటే, మనం చేసే కార్యాల వల్ల కలిపురుషుడు మనలో ప్రవేశించి మన బుద్ధిని, మన మనసుని కంప్లీట్ కంట్రోల్ తీసేసుకొని మనకి మన జీవితాన్ని దుర్భరం చేస్తాడు అనమాట. అలాగే వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలు ఇదైపోతాయి. ఏ ప్రదేశం జరుగుతుందో వాళ్ళందరూ దాని వల్ల ప్రభావితం అవ్వాల్సిందే. కాబట్టి ఈ 4 స్థానాలకు వెళ్ళి నువ్వు ఫస్ట్ నువ్వు తలదాచుకో ఎక్కడైనా, నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకో అంటాడు అన్నమాట. ఎందుకంటే స్నానం చేయాలంటే 4 ప్లేస్ చేయాలి. కానీ కలిపురుషుడు ఏమంటాడు, అది నీ కొలువులో అసలు లేదు కదా, అసలు నీ కొలువులో ఈ 4 జరగట్లేదు, నువ్వు జరగనివ్వు, కాబట్టి వాటిలో ఉండే పరిస్థితి నాకు లేదు, కాబట్టి ఇది కాకుండా ఇంకొక స్థానం ఇవి అంటాడు. అప్పుడు ఏమంటాడంటే కలిపురుషుడు, అధర్మంగా సంపాదించినటువంటి బంగారం గాని ధనం గాని ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటాడు. అధర్మంగా ఇన్ ద సెన్స్, కృష్ణుడు చెప్పినట్టుగా మనం గాని బంగారు గాని సంపద గాని ఏదైనా ఏదైనా సరే అది అధర్మంగానే వచ్చినట్లయితే, ఓకేనా, అటువంటి వాళ్ళ యొక్క ప్రాంతంలో ఆ పరిస్థితులు నువ్వు వెళ్ళిపో అంటాడు. అందుకే ఇప్పుడు కానీ మీరు కానీ గమనిస్తే మాక్సిమం సంపాదన అంతా కూడా అధర్మంగాను, అన్యాయంగాను వచ్చిన డబ్బులు ఇప్పుడు మనం చూసాం సొసైటీలో. ఇవి ఉన్నాయి కాబట్టి మీరు చూసారా, గొడవలు బాగా పెరిగిపోతున్నాయి. ఏంటి, అదే కుటుంబంలో ఎవరికి పడ్డం లేదు, తల్లిదండ్రులు సరిగా ఆస్తి పంచలేదని చెప్పేసి పిల్లలు, అలాగే తండ్రి సరిగ్గా పంచలేదని అన్నల తమ్ముళ్ళు, అక్కల చెల్లెళ్ళు, మొత్తం అంటే ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎస్పెషల్ గా అది న్యాయంగా నీతిగా ధర్మంగా సంపాదించకపోతే మన మనసుల్లో అవి చాలా విషప బీజాలు నాటుతాయి అన్నమాట. కాబట్టి 5వ స్థానం ఇస్తాడు అనమాట. అందుకే మనం కూడా ఏమంటాం అంటే, వీటిని అవసరం మేరకు మనం తీసుకొని మిగిలిన మిగిలిన అనవసరమైన విషయం, ఒకవేళ మన దగ్గర డబ్బు కానీ ఉంటే కనుక వాటిని కృష్ణుడి సేవలో పెట్టవచ్చు. సో కృష్ణుడి సేవలో పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఏముందంటే, మనం మన మనసులోంచి మనం ఫ్రీ అయిపోతాం అనమాట. లేదా ధర్మ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు, లేదా ప్రజలకి ఇంకొంచెం చైతన్యం తీసుకురావడానికి కావాల్సిన దానికోసం మనం ఉపయోగిస్తే
100% ఆ ధనం వల్ల లేదా ఆస్తుల వల్ల మన మధ్యలో ఎటువంటి గొడవలు లేదా పరిస్థితులు రావు అన్నమాట. సో కలి 5 స్థానాలు ఇచ్చాడు అనమాట. ఉదాహరణకి 4 స్థానాలు, ఇది ఒకటి 5వ స్థానం. అందుకే వీటి జోలికి కానీ మనం వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనకి భవిష్యత్తులో వాటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిందే. కావున సమాజంలో ఎవరైతే ప్రామాణిక వ్యక్తులు ఉంటారో మనం వాటి జోలికి మాత్రం మనం పోవడానికి లేదన్నమాట. దయచేసి వాటి జోలికి మాత్రం పోవద్దండి. ఎందుకంటే వాటి వల్ల మనతో పాటు వాళ్ళని కూడా వాళ్ళని అదే దారిలోకి మనం తీసుకెళ్ళబోతున్నాం అని చెప్పేసి పరిశుద్ధ ప్రామాణిక వ్యక్తులు వీటి జోలికి మాత్రం దయచేసి పోవద్దు. అండ్ ఫైనల్ గా పరిషత్ మహారాజు యొక్క పాలన మళ్ళీ అద్భుతంగా, ఎక్కడైతే ఇప్పుడు అధర్మంగా ఉన్న అన్ని ప్రాంతాలు మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు అనమాట. ఏదైతే ఇప్పుడు ధర్మం ఇప్పుడు ఒక కాలు మీద నడుస్తుందో మళ్ళీ 3 కాళ్ళు మళ్ళీ పునరుద్ధరిస్తాడు అనమాట. మళ్ళీ మళ్ళీ ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఆ భూమి పైన స్థితిగతులు కొన్ని మెరుగుపడ్డాయి. అన్ని కూడా రాక్షస సంహారం జరుగుతూ అక్కడికి వెళ్ళినా సరే ఎవరైతే ఉమ్, మనుషులు ప్రజలకి జీవులకి ఏదైతే ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళడం, వాళ్ళని తగిన విధంగా శిక్షించడంతో పశ్చిమ మహారాజు యొక్క పాలన మళ్ళీ అద్భుతంగా తయారవుతుంది. అలాగే తాను హస్తినాపూర్లో నివసిస్తూ భూమండలం మొత్తంలో కూడా మళ్ళీ ఒకంత అతను ధర్మాన్ని స్థాపించడం జరుగుతుంది అనమాట. బాగా అంటే ఎందుకంటే ఒకప్పుడు హస్తినాపూర్ మెయిన్ అన్నమాట. మెయిన్ రాజ్యం ఏలేదంతా హస్తినాపూర్ నుంచి మొత్తం భూమండలం పైన. కాబట్టి ఆ సుతకోసం అంటారు అన్నమాట. ఎవరితో సౌనకాదృష్టిలో అతను ఆ పశ్చిమ మహారాజు ధర్మంగా పరిపాలించాడు కాబట్టే ఇప్పుడు సౌనకాదృష్టిలతో అన్నాడు అన్నమాట. సూత కోసం ఇప్పుడు మీరు ఇంకా యజ్ఞాలు చేయగలుగుతున్నారు ఇప్పుడు కూడా. అదే అప్పుడు కానీ కలిపురుషుడు కానీ వదిలేసి ఉండుంటే, అంటే ఆయన కానీ ధర్మాన్ని స్థాపించకుండా ఉండుంటే, కలిపురుషుడిని శిక్షించి ఇప్పటికి మీరు అసలు యజ్ఞాలు కూడా చేసుకోలేని పరిస్థితులు మీరు ఉన్నారు. అంటే అంత దుర్భరమైనటువంటి కలి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వచ్చేది. మీరు ఈ యజ్ఞాలు కూడా చేసేవాళ్ళు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే కలియుగం ఈ పాటికే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులకి ఈ పాటికే మనం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కో ఉండాల్సింది. కానీ పరిషత్ ప్రభుపాదులు అంటారు అనమాట, ఇప్పుడు ఇంకా చాలా మంది హరినామం చేస్తున్నారు కాబట్టి, కదా, ఇంకా ఇంకా భక్తిలో ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు హరినామం చేస్తున్నారు కాబట్టే ఇప్పటికి ఇంకా కలి యొక్క ప్రభావం ఇంకా బలంగా లేదు. బట్ ఎప్పుడైతే ఇంకొన్ని సంవత్సరాలు గడుస్తుందో నెమ్మదిగా కొద్దిగా హరినామం చేయడం తగ్గిపోతుందో అప్పుడు ఘోరమైన కలి ప్రభావాన్ని అందరూ చూడాల్సిందే అన్నమాట. సో ఆ విధంగా మనం కనుక గమనిస్తే మనం చూసుకోవచ్చు కలిని ఏ విధంగా పషిత్ మహారాజు తన అదుపులోకి తీసుకొని వచ్చి తన రాజ్యం ఉన్నంత వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూశాడనమాట. సో ఆ విధంగా ఈ అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసాము. బట్ వచ్చే అధ్యాయంలో తాను పషిత్ మహారాజు ఏ విధంగా శాపానికి గురవుతాడు. తాను అది అడిగారు కదా, సౌనకాది ఋషుల ప్రశ్న అడిగారు, ఎందుకు పషిత్ మహారాజు త్యజించాల్సి వచ్చింది రాజ్యం, అంత గొప్ప రాజు అయి ఉండి గొప్ప పరిపాలన అందిస్తూ అందరికీ మేలు చేసేటువంటి వ్యక్తి, ప్రజలు కూడా నువ్వు ఉండాలి అని కోరుకున్నప్పుడు ఎందుకు ఆయన తన కుటుంబాన్ని త్యజించాడు, రాజ్యాన్ని త్యజించి తాను ఆ గంగా నది ఒడ్డున ఉపవాసం 7 రోజులు ఉపవాసం చేయడానికి గల కారణం ఏంటి, లేదా ఏ పరిస్థితులు అక్కడికి దారి తీసాయి, అవన్నీ వివరించమన్నాడు కదా. సో అది ఆ వచ్చే 18వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. ఏ విధంగా తాను ఏ కాలానికి తాను శపించబడతాడు, తను ఆ శాపాన్ని అందుకున్నటువంటి పశుత మహారాజు తాను ఏ విధంగా తాను ఆ సమయంలో శాపాన్ని అందుకొని కూడా తాను ఏ విధంగా తాను ఆ దాన్ని భరిస్తూ ఏమాత్రం ఆ, ఇంకొకరి మీద దాని యొక్క అదే ఎవరిని బ్లేమ్ చేయకుండా సహనంతో ఓర్పుతో తను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, తను ఏ విధంగా వెళ్ళి గంగా నది ఒడ్డున ఎలా కూర్చుంటాడు అని వచ్చే 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 19వ అధ్యాయంలో అక్కడికి సుఖదేవ్ గోస్వామి ఎలా వస్తాడు, వచ్చిన అతనికి ఎలా వాళ్ళు ఆయన్ని ఆహ్వానిస్తారు, తర్వాత పరిషత్ మహారాజు లాస్ట్ లో ఒక 2 ప్రశ్నలు వేస్తాడు అనమాట మొత్తం మీద సుఖదేవ్ గోస్వామికి. సో అదేంటో 19వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సో
ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. అనంత కోటి వైష్ణవ వృంద की जय. युग धर्म हरिनाम संकीर्तन की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि.